సో ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా కనిపిస్తా ఉంటుంది. ఏం కనబడుతుంది? వాహమో నేను నమ్మను. ఎట్లా కనిపించింది మనకు రింగ్ రోడ్ ఎక్కడ చూసిన ఎవరు? అదే ఎవరిది రింగ్ రోడ్ ఎవరిది అనుకున్నావు? మన మన తాత కట్టిండా, మన కేసీఆర్? లేకుంటే మీరు ఇట్లా కట్టిరా? రింగ్ రోడ్ ఎవరు? రింగ్ రోడ్ చుట్టూ భూమి, రింగ్ రోడ్ 30 ఏళ్ళకి అమ్ముకున్నాడు. 30 ఏళ్ళు మొత్తం కిరాయి మొత్తం అమ్ముకున్నారు వీళ్ళు. దొంగల మూట మీది. రింగ్ రోడ్ కాంగ్రెస్ కట్టింది, ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ కట్టింది, ఇలా భూములు మిగిలిచ్చింది కాంగ్రెస్. మీరు చేసింది ఏంది? మీరు కట్టింది కాళేశ్వరం కూలిపోయింది. సిగ్గాన్ని అనిపిస్తలేదు కేసీఆర్ కీలకు. మళ్ళీ మేడంతో మాట్లాడిస్తారు. మా సబిత మేడం అయితే మంచిగా పోయి సూర్యచంద్రుడు ఉన్నంత కాలం నా ఇంటికెళ్ళి నిబ్బరిస్తున్నాయి, నా పరిశాన్ అయినా, నేను షాక్ అయినా, ఇవన్నీ వస్తాయి మేడం. మీరు మాట్లాడితే నవ్వుకుంటారు జనాలు. ఇలా నీ తానికి వచ్చిన వాళ్ళు పైసలు కష్టపడి వచ్చి సపోర్ట్లు కొడుతురేమో తప్ప ఏం లేదు అన్న చాప్టర్ మన దగ్గర. ఎట్లా అయింది, భూములు ఎవరెవరికి పోయినాయి, ఎవరెవరికి ఎన్ని వచ్చామో అంతా తెలుసు మాకు జాతకాలు. ఏ ఫ్లైఓవర్ చూసినా, ఏ రోడ్ చూసినా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్. ఎవరు మీరే కట్టిరా? పివి నరసింహరావు ఫ్లైఓవర్ అత్యంత పొడవైన ఫ్లైఓవర్ మీరు కట్టినారా అంటున్నా? ఏం ఫ్లైఓవర్ కట్టిరు మీరు? 3 జన్ల ఫ్లైఓవరా? రింగ్ రోడ్ మీరు కట్టిరా? సరోజిని హాస్పిటల్కి వెళ్ళి అరాంగర్ వరకు మీరు కట్టిరా? ఎయిర్పోర్ట్ మీరు కట్టిరా? ఏది కట్టిరు మీరు? ఎల్బీ నగర్ కాడ ఈ నుంచి ఇంత గుంత తీసి ఆ గుంతలకి వెళ్ళి రోడ్ ఇంత అదే ఇవాళ. ఇప్పుడు కాంగ్రెస్ నువ్వు 10 ఏళ్ళలో కట్టినావు కదా, 2 ఏళ్ళలో కట్టాడు రేవంత్ రెడ్డి. చూడు, జిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. రేవంత్ రెడ్డికి కేసీఆర్ తేడా, జిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అట్లుంటాయి. ఎయిర్పోర్ట్కి అక్కడ ఎయిర్పోర్ట్ కాదు, ప్రపంచ దేశాల హైదరాబాద్ సైడ్ చూడాలి. అది దమ్మున్న ఫామ్ హౌస్ లో మందేశ్ పండుడు కాదు. కేసీఆర్ తిరిగి పరిశాన్ అవుతురట. మేడం చెప్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏముంది మేడం మీ మాటలు?